అంటే అంటే ఇప్పుడు మీరు జనరల్‌గా ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, అంటే ఎవరైనా సరే స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, ఇట్లా ఆఫీస్‌కెళ్ళాను, ఇట్లాగా చాలా కష్టపడ్డానని చెప్పని చాలామంది చాలా లైఫ్ స్టోరీ అట్లా ఎట్లా ఉందని చెప్తారు. మీరొచ్చేటప్పటికి మీరు ఎళ్ళినప్పుడు అంటే ఎలా అప్రోచ్ అయ్యేవారు ఎళ్లి? అంటే మీ ప్రొఫైల్ ఎట్లా తీసుకొనెళ్ళి, ఇట్లా నేను చేస్తానని చెప్పి ఎట్లా అప్రోచ్ అయ్యేవారు? నేను ఫస్ట్ ఇన్‌స్టాలో సెర్చ్ చేసుకునేదాన్ని. ఓకే. చేతిలో ఇన్‌స్టాలో మొబైల్ ఉంది. ఆ! సెర్చ్ ఇట్లా సెర్చ్ చేసుకునే దాని తర్వాత జీ తెలుగు, జెమినీ, హ్మ్. మా టీవీ వీటన్నిటి దగ్గర మనకెప్పుడు కూడా స్క్రోలింగ్స్‌లో ఇస్తూ ఉంటారు. హ్మ్. వాంటెడ్ అని ఇలాగా. సో, అవి చూసి నేను నంబర్స్ నోట్ చేసుకునేదాన్ని. నంబర్స్ నోట్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి, సార్ ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఎక్కడికొచ్చి కలవమంటారు? ఓకే, అడ్రెస్ ఇవ్వండి. ఎక్కడైనా పర్లేదు సార్, నేను వస్తానని చెప్పి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఉండదు. సో, నేనేం చేసేదంటే వీక్ ఆఫ్ చూసుకొని, ఆ వీక్ ఆఫ్ పెట్టుకొని, ఆ వీక్ ఆఫ్ రోజున వీళ్ళకి కాల్ చేసి, సార్ ఈరోజు రావచ్చా నేను? ఈ రోజు వీక్ ఆఫ్ ఇస్తారని తెలిసి 1 వీక్ ముందు మనకు తెలుస్తది కదా షెడ్యూల్. ఆ 1 వీక్ నుండి వీళ్ళకి ఫోన్లు చేస్తుండేదాన్ని. నేను వస్తాను సార్ ఒకసారి. ఓకే, ఓకే సార్. బట్ అది ఒక టాస్క్ చెప్పాలంటే, అవును. అట్లా కాల్స్ చేసి నేనొస్తాను, ఓకే సరే సార్ ఒక ఆఫర్ ఉంటే ఏదైనా పర్లేదు, ఏదో ఒక ఆఫర్ కావాలి అట్లా అడిగేదాన్ని. సరే అలా టైం చూసుకొని వీలున్న టైంలో నేను అలా ఆఫీసెస్ చుట్టూ వెళ్ళేదాన్ని అనమాట. మరిప్పుడు అనిపించలేదా? ఎందుకు ఇంత కష్టపడ్డం? అంటే అవ్వడం ఏదో అయిపోవచ్చు అని చెప్పని అనుకున్నా గానీ, ఇంత టాస్క్ అనిపిస్తుంది ఇక్కడికొచ్చిన తర్వాత. రిజెక్ట్ అయిన ప్రతిసారి నేను అనుకున్నాను. అవునా? రిజెక్ట్ అయిన ప్రతిసారి నేను సినిమా ముందు స్క్రీన్ ముందు చూసి, అరే వీళ్ళు భలే చేసేస్తున్నారు అబ్బా, ఎంత ఈజీనో ఇలా యాక్టర్ అయిపోవడం, ఎంత ఈజీనో ఇలా స్క్రీన్ మీద కనిపించడం అనుకున్నా. బట్ అది రిజెక్ట్ అవుతున్నప్పుడే నాకు తెలిసింది, ఒక యాక్టర్ అవనివ్వండి, లేదంటే ఒక యాంకర్ అవనివ్వండి, ఎవరైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని, ఎన్ని స్టేజెస్ని దాటుకొని మనం అక్కడ స్క్రీన్ ముందు మనం ప్రజెంట్ అవుతాము అనేది నాకు ఆ టైంలోనే తెలిసింది నిజానికి. ఒక్కొక్కసారి ఏమనిపించిందంటే, కళ లేదు ఏమీ లేదు, అన్నీ పక్కన పెట్టేసి మూసుకుని ఉద్యోగం చేసుకుందాము అని. బట్ అది కళ కదా, ఊరికనే ఉండలేదు మనసు. మరి ఇంటికాడ ఎవరు ఏం అనలేదా పేరెంట్స్? ఎందుకమ్మా అంత అట్లా కష్టపడుతున్నావు అక్కడికి? ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు. అవునా? స్క్రీన్ కా మేకప్ వేసుకుంటావా, ఛాన్సే లేదు. అంటే మీరు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఏమని చెప్పారు? అంటే యాంకర్ అవుతానని చెప్పని వచ్చేసారా? లేదంటే జాబ్ చేస్తానని చెప్పని వచ్చారా? అది చెప్పండి. యాంకర్ అవుతాను అనేసి వచ్చేసాను. అలాగే చెప్పారా? యాంకర్ అవుతాను, లేదంటే ఏదైనా చేస్తాను. సో ఏంటి అంటే, అన్నయ్య వాళ్ళు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. సో బయటకు వెళ్ళడం చేయడం అన్నీ ఇంట్లో తెచ్చి పెడతారు వీళ్ళు. సో అంత నాకు మాట్లాడడం కూడా తెలియదు ఎవరు బయట వాళ్ళతో. ఆ టైంలో వద్దు, నువ్వు వెళ్ళి ఉండలేవు, అంత హైదరాబాద్లో నువ్వు ఉండడం అనేది ఇంపాసిబుల్, అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కాంటే చదువుకో, నువ్వు ఏదైనా చేసుకో. ఛాన్సే లేదు, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదు కానీ నేను వెళ్తే తప్ప. మా అన్నయ్య పెద్ద అన్నయ్యతో గొడవ అనమాట. అయ్య బాబు మళ్ళీ క్వశ్చన్ మార్క్, మళ్ళీ క్వశ్చన్స్ మొదలు పెడద్దేమో అని చెప్పని. అట్లాగా ఇంకా ఫైనల్లీ వచ్చేసాను. జాబ్ అని కాదు కానీ యాంకర్ అవుతాననే చెప్పొచ్చాను ఇంట్లో. ఓకే. యాంకర్ అవుతానని చెప్పాను. అయిన తర్వాత మా ఇంటికి వీడియో, నేను సెలెక్ట్ అయ్యాను అని తెలిసిన తర్వాత మా ఇంట్లో అడుగు పెట్టాను. అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళలే? 7 months నేను ఇంటికి వెళ్ళలేదు హైదరాబాద్ వచ్చాక. అంటే రైట్. ఇప్పుడు మీరు ఏ ఇయర్ వచ్చారు ఇక్కడికి హైదరాబాద్? 2018 ఎండింగ్లో వచ్చాను. 2018. 18 ఎండింగ్లో వచ్చాను. 19కి ఈటీవీకి వెళ్ళిపోయాను. ఓకే. అంటే 18 అంతే. 18 జూలై 1కి నేను వచ్చాను. ఓకే. 19 సంక్రాంతికి నేను జాబ్ కొట్టాను అన్న కాన్ఫిడెంట్తో మా ఇంటికి వెళ్ళాను. అంటే నేను అప్పటికి ఫిక్స్ ఉన్న పోస్ట్లో ఒక జాబ్ నాది అని ఫిక్స్ అయిన తర్వాత నేను ఇంట్లో అడుగు పెట్టాను. సూపర్ సూపర్. రైట్. బాగుంది. అయితే మీ సీరియల్ జర్నీకి వస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పటికి ఏమేమి సీరియల్స్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడైతే శుభశ్రీ శీఘ్రం చేస్తున్నాను. ఓకే. ఇంకొకటి జెమినీలో అర్ధాంగి చేస్తున్నాను. అర్ధాంగిలో నెగిటివ్ రోల్ అండ్ శుభశ్రీ శీఘ్రంలో ఏడుస్తూ ఉంటాను. అవునా? ఓకే. అంటే ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు అంటే మిమ్మల్ని చూసి వచ్చినాయా, లేకపోతే వీటికి కూడా మీరు అట్లానే లేదు ప్రొఫైల్ చూసుకొని ఫోన్ చేసుకొని అట్లా వెళ్ళారా? అలా లేదు. యాక్చువల్లీ ఏమైంది అంటే, సీతాకాంత్ సార్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో నాకు ఆఫర్ వచ్చినప్పుడు వేరే సీరియల్, ఓకే, ఆ సీరియల్ నుండి కూడా రిజెక్ట్ అయ్యాను. వేరే అమ్మాయిని తీసుకున్నారు. సో రిజెక్ట్ అయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి నేను ఏం చేశాను అంటే, వాళ్ళకి కాల్ చేసి, మేనేజర్ మీకు ఇదేమైనా కరెక్టా, రెండు ఇట్లా చేస్తారు, నేనేమో మా ఇంట్లో చెప్పేసుకున్నాను, నేను స్క్రీన్ మీద కనిపిస్తాను, అందరికీ చెప్పేశాను, మీరు ఇలా చేస్తే నేను ఏం చేయాలి, నేను ఎలా చెప్పాలి, నాకు ముందు చెప్పాలి, అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయిన తర్వాత సారీ నేను చేంజ్ చేసేసాను అని, చేంజ్ చేశానని ఇన్ఫర్మేషన్ కూడా లేదు నాకు. షెడ్యూల్ స్టార్ట్ అయిందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు వేరే వాళ్ళ నుండి. ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి కొంత కాంటాక్ట్.
మీరు షెడ్యూల్ ఎలా స్టార్ట్ చేస్తారు, అగ్రిమెంట్ మీద సైన్ అయింది కదా, మరి నన్ను ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రిజెక్ట్ చేశారు, నాకు ఎందుకు చెప్పలేదు, గొడవ పడ్డా వాళ్ళతో. ప్రశ్నల వర్షం కురిపించారు అక్కడ. సారీ మ్యామ్, యాక్చువల్లీ మేము ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాము, బట్ వేరే వాళ్ళని రిఫర్ చేశారు అనేసి అంటే ఓకే, సో నా సిచ్యువేషన్ ఏంటి అనేసి అడిగాను. అడిగిన తర్వాత మ్యామ్ కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, మీరు అందులో చేస్తారా అని. ఓకే, మీరు ఏదో జోక్ చేశారు, మళ్ళీ రిజెక్ట్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. 2 times మా మేనేజర్ కాల్ చేస్తే నేను ఆన్సర్ చేయలేదు. అప్పటికే చాలా కోపంలో ఉన్నా. అండ్ సీరియల్ రన్ అవుతుంది, రన్ అవ్వట్లేదు అప్పటికి. సో కాల్ చేసిన తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అడిగారు, లేదండి మీకు ఎంట్రీ ఉంది, ఒక సీరియల్ ఉంది, రండి, బట్ కొంచెం టాస్క్ మీ క్యారెక్టర్. ఏం టాస్క్ సార్ అన్న, అందులో మీరు హ్యాండిక్యాపర్గా చేయాలి. సరే, ఇది నాకు స్క్రీన్ ఫస్ట్, నేను ఏ సీరియల్ నాకు తెలియదు కదా, మీరు ఇలా తీసుకొచ్చేసి సడన్గా నాకు ఈ క్యారెక్టర్ ఇస్తాను. ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలమ్మా, చేయకపోతే ఎట్లాగా. ఓకే అని సెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టిక్ ఇస్తే ఆ స్టిక్ పట్టుకొని నడవడానికి ప్రాక్టీస్ చేశాను. 1 hour ప్రాక్టీస్ చేశాక అప్పుడు నేను షార్ట్కి వెళ్ళాను. అప్పటి వరకు వెళ్ళలేదు, ఎందుకంటే లేదండి నేను ఎప్పుడూ అసలు పట్టుకొని నడిచిందే లేదు లైఫ్లో, నేను చెయ్యకపోతే నేను అందరి ముందు తిట్లు తినలేను, ఇప్పటివరకు అలా లేదు అనేసి 1.5 hour ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత షార్ట్కి వెళ్ళాను. నేను అప్పటి వరకు కెమెరా ముందుకు అసలు వెళ్ళలేదు. సో అది పెద్ద టాస్క్ నాకు. అది వైదేహి పరిణయంలో వచ్చింది. అది ఎండ్ అవుతున్న టైంలోనే వాళ్ళే ఆ ప్రొడక్షన్ హౌసే నాకు శుభస్య శీఘ్రంలో ఆఫర్ ఇచ్చారు. ఓకే, ఆ క్యారెక్టర్ కూడా చూసాం, అది ఏడుస్తూనే ఉంటారు. అంటే చేసుకున్నవాడు మంచిగా కాకపోతే ఏడుస్తూనే ఉండాలని ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఎలా ఉంటారు ప్రియాంక రావు గారు? ఆఫ్ స్క్రీన్ వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అందరు పేరెంట్స్ అందరితో ఇప్పుడు ఉంటున్నారా, లేదంటే ఇప్పుడు మీరు ఇక్కడ సపరేట్గానే ఉంటున్నారు? ఇక్కడ నేను సపరేట్ ఉంటాను. ఓకే, మా నాన్న అన్నయ్య వాళ్ళు ఏపీలోనే ఉంటారు. ఓకే. సో నేను ఒక్కదాన్ని ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, రైట్. అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాం మా ఇంటికి, అంతే, ఇయర్లీ 2 times. రైట్. గోదావరిలో అని చెప్పాను కాబట్టి మరి ఫుడ్ ఏంటి, మరి ఫుడ్ సంగతి ఏంటి? నేనే ప్రిపేర్ చేసుకుంటా. అంటే డే 1 నుంచి? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒకనొక స్టేజ్లో ఫుడ్ తినలేక ఓన్లీ వాటర్ మజ్జిగ తాగి ఉన్న కొన్ని రోజులు. నాకు అస్సలు ఫుడ్ పడలేదు. మా ఇంట్లో ఎట్లా అంటే అమ్మ ఫుడ్ విషయంలో చాలా పర్ఫెక్ట్ అనమాట. అది యూజ్ చేయకూడదు, ఇది యూజ్ చేయకూడదు, మైదా తినకూడదు. నాన్న కూడా పిల్లలు తినే ఫుడ్ కొంచెం మంచిదై ఉండాలి అని చెప్పేసి కేర్ తీసుకునేవారు. ఇక్కడికి వచ్చేపాటికి అంత రివర్స్, అస్సలు హాస్టల్ ఫుడ్ పడలేదు. వాళ్ళు ఏమేమో వేసి వండుతున్నారు, గ్యాస్ ప్రాబ్లం వచ్చేసేది, ఫుడ్ అస్సలు తినలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడ్డాను. 2 years వరకు అయితే ఫుడ్ విషయంలో ఇబ్బంది పడి హాస్పిటలైజ్డ్ అయ్యాను. హాస్టల్లో ఉన్నారు. ఓకే, రైట్. ఎప్పుడైతే హాస్పిటలైజ్డ్ అయ్యానో నాకు అప్పుడు బాగా బుద్ధి వచ్చింది, ఇలా అవ్వదు అని చెప్పేసి ఇంక అప్పటి నుండి ఫ్లాట్ తీసుకొని నాకు నేను కుక్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. అట్లా మీరు వంట చేసుకుంటారు అయితే? శుభ్రంగా గోదావరికి వంట. ఓకే, అంటే గోదావరికి వంట అని చెప్పానంటే ఏంటంటే ఎంటైర్ గోదావరికి అంటారు కానీ అందులో వండేవాళ్ళు వండలోళ్ళు చాలా మంది ఉంటారు. ఈ జనరేషన్లో వండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకే మా అమ్మగారు 11 years రాగానే వంట చేయడం నేర్పించారా? మేబీ ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమోనని. అయితే అన్ని వంటలు వండేస్తారు అనమాట. ఇష్టంగా ఏం తింటారు మీరు? నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. అదొక్కటి ఉంది అంటే రోజులో ఒక 8 to 9 times అయినా ఫుడ్ తింటాను, అంతే. నాకు ఒక్కదానికి పులుసు పెట్టేసి ఇచ్చేస్తే చాలా, అలా తింటూనే కూర్చొని. చేపల పులుసు ఉంటే చాలు జీవితానికి. ఓకే, మరి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఎట్లా అనిపించింది? ఓకే, నచ్చుద్ది. హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ ఓకే అంటే బాగా ఫేమస్ అంటే, నాకు దమ్ అసలు నచ్చదు. నేను ఎప్పుడు హైదరాబాద్ అంటే ఫ్రై పీస్ బిర్యానీ చూసుకొని చక్కగా తింటాను అనమాట. అదొక ఎమోషన్ అండి బిర్యానీ అంటే, దాని గురించి నచ్చిందని అడగద్దు. అంతేనా? ఓకే, రైట్. ఇప్పుడు చేపల పులుసా బిర్యానీ అంటే ఏమంటారు? చేపల పులుసే. అది కూడా ఆంధ్ర స్టైల్ గోదావరి స్టైల్లో పెట్టాలి, అలా పెడితేనే తింటా. అంటే ఆంధ్ర స్టైల్ గోదావరి స్టైల్ అంటే ఒకసారి రెసిపీ అని చెప్పగలుగుతారా? ఇక్కడ చూసే ఆడియన్స్ కూడా, మీ ఫ్యాన్స్ కూడా, ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటర్వ్యూ కాస్త అంటే అంత బ్రీఫ్ వద్దు, కొంచెం అంటే డిఫరెన్స్ ఏంటి అంటే చాలా, అంటే మీరు ఏ స్టైల్లో చేస్తారో, ఎలా వండుతారో, అంటే మీరు చెప్పడానికి చేపల పులుసు తినేస్తాను వండేస్తానని చెప్పని అంటున్నారు కదా, ఒకసారి ఆ రెసిపీ చెప్పారనుకో. యాక్చువల్లీ అదే చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది చేపల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తారు, ఆనియన్స్ని మగ్గపెడతారు, మన కర్రీస్ లాగా తాలింపులు వేస్తారు. నేను అవి ఏం చేయనండి. శుభ్రంగా చేపల్ని కడిగేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఆయిల్, ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసేస్తాను, చింతపండు పులుసు అన్నీ చక్కగా వేసి కలిపేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టి ఆ తర్వాత స్టవ్ మీద పెడతాను. ఆ తర్వాత చక్కగా మసాలా నూరుకుంటాను. దింపడానికి 10 నిమిషాల ముందు లేదా 5 నిమిషాల ముందు ఆ మసాలా వేసుకుంటాను. అంతే ప్రాసెస్. నేను అందులో పెద్ద చేసేది లేదు, ఏమీ లేదు. అంటే చిన్న చిన్న టిప్స్ అనమాట అవి. ఆయిల్లో మగ్గబెట్టడం ఏం చేయను నేను. హ్యాపీగా చేపకి మొత్తం పులుపు అన్నీ పట్టేస్తాయి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టినప్పుడు చక్కగా ఉడుకుద్ది. ఓకే. అందుకే నిన్న ఆంధ్ర స్టైల్ అంటున్నా. సింపుల్గా చెప్పేశారు అయితే. సింపుల్గా ఉంది కర్రీ. వంటలు సింపుల్గా ఉంటాయి బట్ టేస్టీగా ఉంటాయి కదా. టేస్టీగానే ఉంటాయి. అందుకే రుచులు.